దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ సమయమందు నిర్గమాకాండం 17వ అధ్యాయము 10, 11, 12 వచనాల్ని మనం ధ్యానము చేసుకుంటూ బరువెక్కినటువంటి చేతులను బలపరిచిన వారిని మనం చూడగలుగుతూ ఉంటాం. వాక్య భాగాన్ని మనం ధ్యానించడానికి ముందుగా ఈ మాటలు చదువుకుందాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమునకు ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మోషే ఉదయకాల సమయం మొదలుకొని సాయంకాలం వరకు నిలిచుండి యుద్ధము చేస్తున్నటువంటి యెహోషువ ఇశ్రాయేలు సైన్యం కొరకు ప్రార్థించినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇలా ప్రార్థిస్తున్నప్పుడు మోషే చేతులు బరువెక్కినప్పుడు ఆయన చేతులు బరువుతో క్రిందకి దించేటప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయుల చేతిలో ఓడిపోవటం చూస్తూ ఉంటాం. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయుల మీద జయాన్ని పొందుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ అమాలేకీయులు యాసావు సంతతికి చెందినటువంటి వారు. యాసావు యాకోబుకి ఆగర్భ శత్రువుగా మనం చూస్తూ ఉంటాం. అనగా తల్లి గర్భము నుండే పోరాటంతో పుట్టినటువంటి పిల్లలే యాకోబు, యాసావుగా మనం చూస్తుంటాం. యాసావు జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడైనటువంటి సంత నుంచి వచ్చినటువంటి ఈ అమాలేకీయులు ప్రతినిత్యము ఇశ్రాయేలీలు అనగా యాకోబు సంతతితో పోరాటము చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉండి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనించినప్పుడు వారు వాగ్దత్త భూమికి ప్రయాణమే వెళ్ళినటువంటి ఆ మార్గంలో అమాలేకీయుల దారి వెంబడి వెళ్ళవలసి వచ్చేటప్పుడు వారు కావాలని ఇశ్రాయేలీల మీద పోరాటానికి వారు రావటం మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు వారి దారి వెంబడి వెళ్ళటం వాస్తవమే, కానీ వారితో యుద్ధము చేయటానికి కాదు. ఇది గ్రహించినటువంటి అమాలేకీయులు అలసి ఉన్నటువంటి ఇశ్రాయేలీలతో యుద్ధము చేయటానికి వారు ముందుకు రావటం చూస్తుంటాం. 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలు దాహం కొన్నప్పుడు దేవుడు బండ నుండి నీరు ఇవ్వటం చూస్తుంటాం. ఇది రెఫేదీము అన్నటువంటి స్థలముగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇది అమాలేకీయుల భూభాగం ఉన్నటువంటి స్థలముగా మనం చూస్తూ ఉంటాం. ఈ నీటి యొద్ద నుండి అమాలేకీయులు ఆ భూభాగాన్ని లేక ఆ స్థలాన్ని వారు ఆక్రమించుకోవడం కొరకు ఇశ్రాయేలీలతో పోరాటానికి రావటం మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయులు వాళ్ళ అరణ్య ప్రయాణం చేసి వాగ్దత్త భూమికి ప్రయాణం అవుతున్న సందర్భం అది. ఇశ్రాయేలీలు అక్కడ నిలిచి ఉండిపోయే సమయం కాదు అది. అయినప్పటికీ అమాలేకీయులు కారణం లేకుండానే యుద్ధానికి సిద్ధమవటం చూస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో దైవజనుడైనటువంటి మోషే యెహోషువతో చెప్తున్నటువంటి మాటలు, నీవు ఇశ్రాయేలు పక్షంగా వెళ్ళి యుద్ధము చేయము. యెహోషువ ఇశ్రాయేలీలు అందరూ కలిసి అమాలేకీయులతో యుద్ధం చేసినటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే దైవజనుడైనటువంటి మోషే పర్వత శిఖరానికి వెళ్ళేటప్పుడు మోషే, అహరోను, హూరు అన్నవారు ఆ పర్వత శిఖరానికి వెళ్ళటము మనం చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశము బరువెక్కిన చేతులను బలపరుచువారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ ఇశ్రాయేలు పక్షంగా అమాలేకీయులతో యుద్ధ భూమిలో ఉన్నారు. తన విజయానికి
కారణము దేవుడైనటువంటి యెహోవా వారికి తోడై ఉండటము. అంత మాత్రమే కాదు, జీవము కలిగిన దేవుడిని ప్రార్థించి బ్రతిమాలుకున్నటువంటి మోషేను చూడగలుగుతూ ఉంటాం. ఈ సందర్భంలో స్వచ్ఛందంగా మోషే ప్రార్థించినప్పుడు, చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు జయం పొందుకుంటున్నారని, మోషే చేతులు బరువెక్కి క్రిందకి దించేటప్పుడు ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారని హూరు అహరోను గ్రహించి వారు స్వచ్ఛందంగా చేసిన కొన్ని శ్రేష్టమైన పనులను మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా అహరోను కొరకు మనందరికీ పరిచయమే. అహరోను మోషే యొక్క అన్న. అంత మాత్రమే కాదు, మోషేకి నోరయ్యుండి మాట్లాడినటువంటి దైవశక్తిని పొందుకున్నటువంటి అహరోను కొరకు మనకి పరిచయమే. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా నేను హూరు కొరకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను నేను తెలియచేయటానికే ఇష్టపడుతూ ఉన్నాను. హూరు అన్న మాటకు ప్రకాశించుట. హూరు ఎవరో కాదు, హూరు కాలేబు యొక్క సంతతికి చెందినవాడు, యోధా గోత్రానికి చెందినటువంటి వాడు. లేఖనాల్ని మనం పరిశీలన చేసేటప్పుడు దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, ఆజాబు చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతును వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే హూరు కాలేబు యొక్క సంతతి. కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించినటువంటి ఒక గొప్ప ఆరాధికుడిగా మనం చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క పనిలో నమ్మకత్వం కలిగినటువంటి మంచి సమాచారం తీసుకుని వచ్చినటువంటి ఆ గొప్ప యోధుల్లో యెహోషువ, కాలేబు, వీరిని మనం చూడగలుగుతుంటాం. ఇలాంటి కాలేబు సంతతి నుంచి వచ్చినటువంటి ఈ యోధా గోత్రానికి చెందినటువంటి హూరు తెర వెనక ఉండి దేవుని పనిలో సహాయపడినటువంటి శ్రేష్టమైన వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో హూరు అన్న పేరు కలిగిన వారు 4 వ్యక్తులు మనము చూడగలుగుతూ ఉంటాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యోధా గోత్రానికి చెందినటువంటి కాలేబు సంతతైన హూరుని మనం చూస్తూ ఉంటాం. రెండోది సంఖ్యాకాండం 31:8 ఈయన మిద్యాను రాజులకు సంబంధించినటువంటి ఒక కుమారునిగా మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా సొలొమోను కాలంలో ఆహారాన్ని సరఫరా చేసినటువంటి గృహ నిర్వాహకుడైనటువంటి హూరుని మనం చూడగలుగుతూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 8 ఈ మాటను చూస్తూ ఉంటాం. చివరిగా నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి హూరును మనం చూడగలుగుతుంటాం. నెహెమ్యా గ్రంథము 3:9. ఈ వ్యక్తుల యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు ప్రాముఖ్యంగా ఈ మొదటి వ్యక్తి అయినటువంటి యోధా గోత్రానికి చెందినటువంటి కాలేబు సంతతి అయినటువంటి హూరు ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తి మనం చూడగలుగుతూ ఉంటాం. ఈయన మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు ఆయన కూర్చుండటానికి ఒక రాయి తీసుకొని వచ్చి వేసిరి. జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడైన మోషే ఏం అడగట్లేదు, కానీ తన అవసరతను గుర్తెరిగి ఈ అహరోను, హూరు దైవజనుని కొరకు ఒక రాయిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అంత మాత్రమే కాదు, మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను, హూరు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు మోకాల మీద ఉండి మోషే చేతులకి వారి భుజాలను వారు సపోర్ట్గా ఇవ్వటము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ అమాలేకీలతో జరిగినటువంటి ఈ గొప్ప యుద్ధములో జయం పొందుకోవటానికి తెర వెనకుండి సహాయం చేసినటువంటి ఆ గొప్ప వారిలో హూరు ఒకడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. హూరు చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, అవసరతలను గుర్తెరిగినటువంటి వ్యక్తి, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, తన పేరు ప్రఖ్యాతులను కోరుకున్నవారు ఏమాత్రము కాదు. మోషే చేతులు బరువెక్కడం గమనించినటువంటి అహరోను, హూరు వారి భుజాలని
బరువెక్కినటువంటి మోసే చేతులకు సహాయము అందించినట్లు చూడగలుగుతూ ఉంటాం. ప్రభునందు ప్రియమైన విశ్వాన్ని పోషకులకు నా మనవి, దేవుని యొక్క పరిచర్యలో ఈ పని చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు యెహోషువ ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యెహోషువ యుద్ధములో జయం పొందుకోవటానికి ప్రార్థించిన మోసే ఎంత అవసరమో, ప్రార్థించిన మోసే యొక్క అవసరతలు గుర్తెరిగి మోసే చేతులు బరువెక్కినప్పుడు సహాయం చేసినటువంటి హూరు అహరోనులు అంతే అవసరము. ఈరోజు యుద్ధ భూమి నుండి యుద్ధం చేసిన యెహోషువ విశ్వాని మిషనరీలకే సాదృశ్యము. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా యెహోషువ వలె విశ్వాసముతో వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి విశ్వాని మిషనరీలకే యెహోషువ సాదృశ్యము. అయితే ఈ శ్రేష్టమైన పరిచర్య ఫలభరితంగా ముందుకు కొనసాగాలి అంటే విజన్ 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్త అందించాలంటే మోసే లాంటి ప్రార్థించిన ప్రార్థనా పరులు అవసరము. అంత మాత్రమే కాదు, హూరు అహరోనుల వలె అవసరతలు గుర్తెరిగి పరిచర్య కొరకు గుప్పెళ్ళు విప్పిన వారు మరెంత అవసరము. ప్రభువు పరిచర్యకి సహాయం చేసి ఎంతో మేలు పొందుకున్నటువంటి వారిలో హూరు కొరకు మనం చూస్తూ ఉంటే, తెర వెనక ఉన్నాడైనా, మరుగై ఉన్నాడైనా, కానీ బలమైనటువంటి దేవుని పనిలో సహాయకుడు ఉండటం వలన హూరు యొక్క సంతతిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దినవృత్తాంతముల 1 గ్రంథము 2వ అధ్యాయము హూరు సంతతి కొరకు మనం చూడగలుగుతూ ఉంటాం. హూరు ఊరిని కనెను, ఊరి బెసలేలును కనెను. ఈ బెసలేలు బైబిల్ గ్రంథములో దేవుని యొక్క సకల విధములైనటువంటి జ్ఞానాన్ని పొందుకొని దేవుని యొక్క పనిలో ఔన్నత్యముతో ఆశీర్వదించబడినటువంటి సంతానంగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు, నిర్గమాకాండం 36వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం గమనించినప్పుడు ఈ బెసలేలు విచిత్రమైన పనులందు సకల జ్ఞానమందు నేర్పరులుగాను ఆశీర్వాదానికి వారసులుగాను చూడగలుగుతూ ఉంటాం. దేవుని పనిలో సహాయం చేసినటువంటి అహరోను, హూరు వారి సంతానాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. కాబట్టి విశ్వాని మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థించినటువంటి కుటుంబాలు అవసరం. వెళ్ళే మిషనరీని సపోర్ట్ చేసినటువంటి కుటుంబాలు మరి ఎంత అవసరమో. ఎన్నో అవసరతలు ఉన్నాయి పరిచర్యలో. హూరు వలె మన సహాయం చేయగలిగితే మీ పిల్ల తరాన్ని ప్రభువు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, హూరు ఎంత శ్రేష్టమైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి. బరువెక్కిన చేతులను బలపరుచు వారిలో హూరు ఒకరిగా మనం చూస్తుంటాం. అహరోను ఆ రీతిగా దేవుని యొక్క పనిలో సహాయపడటం వల్ల తన సంతానాన్ని యాజకులుగాను దేవుడు ఆశీర్వదించినట్లు చూస్తూ ఉంటాం. దేవుని పనిలో సహాయం చేసినటువంటి చేతులను, దేవుని పనిలో ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన బృందాలను, దేవుని పనిలో పనిచేస్తున్నటువంటి మిషనరీస్ కొరకు సపోర్ట్ చేసిన కుటుంబాలను దేవుడు ఎన్నడూ మర్చిపోరు. ఇంకా సువార్త అందని గ్రామాలు ఉన్నాయి. రక్షించబడి దేవుని యొక్క పిలుపుని అందుకొని సమర్పణతో సువార్త అందని గ్రామాలకి వెళ్ళటానికి మిషనరీ సిద్ధంగా ఉన్నారు. మరి హూరు అహరోనుల వలె లేక మోసే వలె ప్రార్థించి సహాయాన్ని అందించి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక గ్రామాన్ని మనం దత్తత చేసుకుంటే, ఒక మిషనరీ ఆ మారుమూల గ్రామాలకి యెహోషువ వలె వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఎంత ఆశీర్వాదం. యెహోషువ జయాన్ని పొందుకోవటానికి అనగా ఈనాడు ఒక మిషనరీ సువార్త ప్రకటన ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించినప్పుడు ఆ కుటుంబానికి ఎంత ఆశీర్వాదమో, పంపిన మీకు అంత ఆశీర్వాదమే. ఈ హూరు లాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని యందు పనిచేస్తున్నటువంటి మాలాంటి మిషనరీ పరిచర్య కొరకు
మీ వంతుగా ప్రార్థించండి, మీ సహాయాన్ని అందించండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసయ్య నీకు వందనాలు. నాయనా, హూరు తెర వెనక ఉండి పరిస్థితులు గమనించి అవసరతలు తీర్చడానికి ముందుకు వచ్చిన గొప్ప యోధుడిగా చూడగలిగాం నాయన. హూరుని బట్టి నాయన తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు. నేను అహరోనుని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు తండ్రి. మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, యుద్ధ భూమిలో ఉండి యుద్ధం చేయవారికి ఎంతో, ఆయుధాలు సమకూర్చే వారికి అంతే అన్న ప్రభా. ఒక మిషనరీ నాయన సమర్పణతో తండ్రి మారుమూల గ్రామాలకు వెళ్ళి నశించిన ఆత్మను వెదికి రక్షిస్తే ఎంత ఆశీర్వాదమో, ఇలా వెళ్ళే సేవకుని కొరకు, మిషనరీ కొరకు వెనకుండి ప్రార్థించి నాయన సహాయం చేసినటువంటి ఆ హస్తాలకు అంతే ఆశీర్వాదమని మీరు తెలియజేసినందుకు వందనాలు. అలాంటి హృదయంతో నాయన పరిచర్యకి గుప్పెలు విప్పి ఒక మిషనరీని అడాప్ట్ చేసుకుని, ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని నాయన సహాయం అందించే దాతలు మీరు లేవనెత్తమని, మహిం పొందుకోమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన మన దేవుని ప్రేమయు, రక్షణకర్తని యేసు క్రీస్తుల కృపయు, ఆదరణకర్తన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానము సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.